టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి గుత్తి మండలంలో పర్యటించి పలు వార్డు సచివాలయాలను, హౌసింగ్ లేఅవుట్లను, పాఠశాలను, వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా గుత్తి మండలంలో పర్యటించడం జరిగిందని, ఇందులో భాగంగా హౌసింగ్ లేఅవుట్ల యందు హౌసింగ్ నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, కోవిడ్ 3వ విడత వ్యాక్సినేషన్, మున్సిపాలిటీ యందు చేపట్టిన జాగృతిక చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వారికి జరిమానా చర్యలు మరియు సచివాలయంల సిబ్బంది పనితీరు, రికార్డుల తనిఖీ, ప్రభుత్వ హాస్పిటల్ యందు జగనన్న మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు మరియు హాస్పిటల్ సిబ్బందితో సేవలపై సమీక్ష, కర్నూలు రోడ్డు యందు గల జిల్లా బాలికల హైస్కూల్ నందు భోజనాల ఏర్పాటు, వంట సామాగ్రి తనిఖీ, క్లాస్ రూమ్ల యందు పిల్లలతో బోధన విషయాలు, మధ్యాహ్న భోజన మెను మరియు భోజనం తయారు చేయు పద్ధతులను తనిఖీ చేయడం జరిగిందని, అలాగే 5వ మరియు 9వ సచివాలయం నందు సందర్శించి సచివాలయం యందు సర్వీసులు, సచివాలయ సిబ్బంది హాజరు, కోవిడ్ ప్రైమరీ, సెకండరీ లైన్ లిస్ట్ సమాచారం తయారు చేయాలని సూచించడం జరిగిందని, కొత్తపేట లేఅవుట్ యందు హౌసింగ్ పనులు జరుగుతున్న వారికి బిల్లులు వచ్చిన సమాచారం అడగగా బిల్లులు వచ్చాయని వారు తెలపడం జరిగింది. సౌకర్యపరమైన సమాచారం అడిగామని తెలిపారు. అలాగే హౌసింగ్ లేఅవుట్ల యందు వాటర్ సమస్య ఉందని లబ్ధిదారులు జాయింట్ కలెక్టర్ని అడగగా కమిషనర్ గంగిరెడ్డి హౌసింగ్ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసి హౌసింగ్ నిర్మాణానికి సులభతరం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని, అదేవిధంగా చెట్నేపల్లి మరియు లచ్చానిపల్లి లేఅవుట్ల యందు పైప్ లైన్లు ఏర్పాటు పూర్తవుతున్నాయని జాయింట్ కలెక్టర్కి వివరించారు. ప్రతి లేఅవుట్ యందు హౌసింగ్ నిర్మాణం త్వరితగతిన జరిగేలా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పథకం యొక్క ప్రయోజనాలను అవగాహన రూపంగా వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంట తెలియజేసి హౌసింగ్ నిర్మాణం కొరకు ఇబ్బందులు ఉన్న మహిళా సంఘాల యందు గల లబ్ధిదారులకు మెక్మా అధికారుల ద్వారా బ్యాంకు లోను సౌకర్యం కల్పించి కూడా లబ్ధిదారులకు సహకారం అందిస్తున్నామని కమిషనర్ గంగిరెడ్డి జాయింట్ కలెక్టర్కి తెలిపారు. ఇసుక సప్లై గురించి తహసీల్దార్ హజీబ్ అలీ ప్రస్తుతం సరఫరా అవుతున్న సమాచారం తెలిపారు. 21వ వార్డు యందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వెళ్లి వారికి మున్సిపాలిటీ మరియు సచివాలయ సిబ్బంది వారు అందజేస్తున్న సేవలు గురించి స్వయాన కోవిడ్ పాజిటివ్ కేసు వచ్చిన వారితో మాట్లాడి అధైర్యపడకుండా హెల్త్ సిబ్బంది వారు ఇచ్చే సూచనల ప్రకారం హోమ్ ఐసోలేషన్ పాటించడం ద్వారా త్వరగా కోలుకోవచ్చని జాయింట్ కలెక్టర్ మరియు కమిషనర్ ప్రోత్సాహక ధైర్యం చెప్పడం జరిగిందని తెలిపారు. హౌసింగ్ ఓటీఎస్ పథకం యందు ఇంకను ట్రేస్ కాని లబ్ధిదారులకు సమాచారం వెంటనే అందించి పథకం 100% పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గంగిరెడ్డికి సూచించారు. లేఅవుట్ల నందు నిర్మాణ పనులు స్థితిని హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఇమాం హుసేన్, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిఈఈ శేఖర్, ఏఈ శరత్ చంద్ర, హెల్త్ అసిస్టెంట్లు రంజిత్, ప్రవీణ్, బిల్ కలెక్టర్ చంద్రశేఖర్, టీపీఎస్ అబ్దుల్ సత్తార్, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టుకోండు నీకు ఎన్ని సరిపోతాయని ట్యాంకర్స్ పంపిస్తాను చేసుకో. మిగతా వాళ్ళు కూడా కట్టుకోమని చెప్పు, వాళ్ళకి పంపిస్తాము. కట్టుకుంటారు సార్. నేను కొంతమంది నీళ్ళు పాపం అంటే మున్సిపాలిటీ చెప్తే వస్తారు, నేను పంపిస్తారు కదా. ట్యాంకర్ ఏమో వస్తుంది కదా. మీ అందరు కూడా పక్కన కట్టుకుంటున్నారండి. మీరు ఫస్ట్ ఒక ట్యాంకర్ పంపించి ముందు నింపించండి. అట్లీస్ట్ 1 ట్యాంకర్, ఎందుకంటే కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా, వీళ్ళు రోజు మోసుకోవడం అంటే కష్టం. ట్యాంకర్స్ కడతారు. ఇంకొక బోర్ కూడా ఈ పబ్లిక్ హెల్త్ ఇంకో దగ్గర ఎక్కడ పడుతుంది అంటున్నారు. పెట్టాము వాళ్ళు మళ్ళీ ఇది అమౌంట్ చేసి మళ్ళీ స్టాప్ చేసి లేదు డ్రిల్ చేయించమని చెప్పాను. ఈ వీక్ ఏదో ఒకటి చేయిస్తారు. బట్ మీన్ వైల్ ట్యాంకర్స్ తో పెట్టిస్తారులేండి. మీరు మోసుకోవద్దు, కష్టం. ఎంతమంది కట్టుకున్నారు? కట్టిన అందరికి పడినాయా? ఆంధ్ర పడలేదు మేడం. 50,360 పడింది. 360 రూపాయలు పడింది. ఇసుక అది ఇసుక ఎక్కడ తెచ్చుకున్నావు? ఎంత ట్రాక్టరా? 3,000 ఫస్ట్ 3,500 ఇప్పుడు తగ్గుతుంది. కాల్తే కలెక్టర్ ఇంకొక దగ్గర బోర్ ఏదైనా పడితే బోరే వేయించేద్దాం. మళ్ళీ ఇంకో అది పోయిందంట కదా, ఫెయిల్ అయిపోయిందంట కదా. 2 బోర్లు ఆల్రెడీ తవ్వారు, ఫెయిల్ అయ్యిందంట కదా. బాబు ఇంకో పని చేద్దామా, మీరు టెంపరీ నేను ట్యాంకర్ పంపిస్తాను, దాంతో వాడుకుంటా ఉండండి.
కానీ మీరు టాబ్లెట్ కరెక్ట్ వాడుతున్నారు వాడుతున్నాను మేడం. నేను ఒకటి చెప్తా వినండి, నీకు పాజిటివ్ వచ్చిందని మీ వాళ్ళు ఫ్రీగా మాస్క్ వేసుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు బయట రాకూడదు, సపరేట్ రూమ్ లోనే ఉండాలా. వాళ్ళు ఖచ్చితంగా ఈ మాస్క్ వేసుకోమని ఉండాలా. సరే సార్ చెప్పండి. అందరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలా. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా? మీరేం జాబ్ చేస్తున్నారండి? ఇంట్లోనే ఉంటున్నారా? మీరేంటబ్బా మీ నాన్నగారా? ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? ఇంట్లో 6 మంది ఉన్నాం సార్. వాళ్ళు బయట తిరుగుతుంటారా? లేదు మళ్ళీ అందరు ఇంట్లో ఉంటారా? సరే, ఈ 14 days జాగ్రత్తగా ఇంట్లో నుండి నువ్వు బెడ్రూమ్ లో ఏదైనా ఉంటే ఉంటుంది సపరేట్ గా. వాళ్ళు కలుపుకుంటే సపరేట్ మీకు ఎలా ఉంది? నీ ఒంట్లో ఎలా ఉంది? ఆయాసం కానీ లేకపోతే అలా ఏం కానీ లేదు మేడం. హాయిగానే ఉంది. హాయ్. మీకేమంటే ఏం లేవు కదా? షుగర్ బీపీ అలాంటివి ఏం లేవు? లేదు సార్. ఏమి ఇబ్బంది అయితే లేదు? ఏం లేదు మేడం. ఏం లేదు. ఓకే. నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ ఏఎన్ఎం కానీ మాకు కానీ నాకు కానీ కమిషన్ నేను ఎవరికైనా మీకు ఫోన్ చేస్తాను. తిండం అంతా నార్మల్ తినాలి అని తెలుసుకోవాలి. నీరు లాంటివి ఎక్కువ తీసుకోవాలి. బార్లీ నీళ్ళు చేస్తారండి. మజ్జిగ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, కొంచెం లిక్విడ్ ఎక్కువ తాగితే మంచిది. సరే మేడం. రైట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. కానీ మీరు టాబ్లెట్ కరెక్ట్ వాడుతున్నారు? వాడుతున్నాను మేడం. నేను ఒకటి చెప్తా వినండి, నీకు పాజిటివ్ వచ్చిందని మీ వాళ్ళు ఫ్రీగా మాస్క్ వేసుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు బయట రాకూడదు, సపరేట్ రూమ్ లోనే ఉండాలా. వాళ్ళు ఖచ్చితంగా ఈ మాస్క్ వేసుకోమని ఉండాలా. సరే సార్ చెప్పండి. అందరికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలా. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా? మీరేం జాబ్ చేస్తున్నారండి? ఇంట్లోనే ఉంటున్నారా? మీరేంటబ్బా మీ నాన్నగారా? ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? ఇంట్లో 6 మంది ఉన్నాం సార్. వాళ్ళు బయట తిరుగుతుంటారా? లేదు మళ్ళీ అందరు ఇంట్లో ఉంటారా? సరే, ఈ 14 days జాగ్రత్తగా ఇంట్లో నుండి నువ్వు బెడ్రూమ్ లో ఏదైనా ఉంటే ఉంటుంది సపరేట్ గా. వాళ్ళు కలుపుకుంటే సపరేట్ మీకు ఎలా ఉంది? నీ ఒంట్లో ఎలా ఉంది? ఆయాసం కానీ లేకపోతే అలా ఏం కానీ లేదు మేడం. హాయిగానే ఉంది. హాయ్. మీకేమంటే ఏం లేవు కదా? షుగర్ బీపీ అలాంటివి ఏం లేవు? లేదు సార్. ఏమి ఇబ్బంది అయితే లేదు? ఏం లేదు మేడం. ఏం లేదు. ఓకే. నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ ఏఎన్ఎం కానీ మాకు కానీ నాకు కానీ కమిషన్ నేను ఎవరికైనా మీకు ఫోన్ చేస్తాను. తిండం అంతా నార్మల్ తినాలి అని తెలుసుకోవాలి. నీరు లాంటివి ఎక్కువ తీసుకోవాలి. బార్లీ నీళ్ళు నీళ్ళు, చేస్తారండి. మజ్జిగ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, కొంచెం లిక్విడ్ ఎక్కువ తాగితే మంచిది. సరే మేడం. రైట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. లేకపోతే అలా ఏం కానీ లేదు మేడం. హాయిగానే ఉంది. హాయ్. మీకేమంటే ఏం లేవు కదా? షుగర్ బీపీ అలాంటివి ఏం లేవు? లేదు సార్. ఏమి ఇబ్బంది అయితే లేదు? ఏం లేదు మేడం. ఏం లేదు. ఓకే. నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ ఏఎన్ఎం కానీ మాకు కానీ నాకు కానీ కమిషన్ నేను ఎవరికైనా మీకు ఫోన్ చేస్తాను. తిండం అంతా నార్మల్ తినాలి అని తెలుసుకోవాలి. నీరు లాంటివి ఎక్కువ తీసుకోవాలి. బార్లీ నీళ్ళు పాస్బుక్ చేయించుకోమనండి, మరి వాళ్ళకి తెలియదు. మన పట్టుకొని చెక్ చేసావా? ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మ్యానిఫోల్డ్కి మాత్రమే వచ్చా? అది వచ్చే పోనీ వస్తుంది. సో ఎన్ని గంటలు కంటిన్యూస్ గా పెట్టచ్చు, ఎప్పుడు ఆపచ్చు తెలుసు? అవి పోనీ 2 కంప్రెసర్లు ఉంటాయి కదా, తర్వాత అంతే కంటిన్యూస్ గా వాడేయచ్చా? ఇంటర్మీడియట్ ఆపాలి కదా? కంటిన్యూస్ గా వాడేయచ్చా? అలా చేసి ఇంటర్మీడియట్ పాడు చేసేది కదండి. ట్రాన్స్ఫార్మర్ ఒక్క నిమిషం ఉండండి, చెప్పండి ఏం చేయాలి?
బాబు ఎలా ఆపరేట్ చేస్తావురా చెప్పు నాకు ఒకసారి. పిఎస్ఏ ప్లాంట్ పోయింది అనుకున్నాం, ఇది ఎలా చేస్తావు? వెంటనే ఏం చేస్తావు? సిలిండర్లన్నీ ఆన్ లో ఫస్ట్ పెట్టి అలా వద్దు, ఒక 10 పెట్టుకొని ఇది ఒక్కటే తిప్పేటట్టు చేసుకో. నువ్వు ఒకటి ఆన్ చేసినప్పుడు అక్కడ పేషెంట్లు ఒకటి అర్థమైందా? ఏం ఇన్స్ట్రక్టర్ అయ్యా నువ్వు? ఇన్స్ట్రక్టర్ లాగా లేవు, నేను ఇన్స్ట్రక్టర్ లా ఉన్నాను నీకు. సిలిండర్స్ ఎన్ని ఫిల్ అయ్యాయి? 10 అయ్యాయి. అంటే పాజిటివ్ ప్రెజర్వేటివ్. ఏం చెప్తారా? చెప్పింది ఉద్దేశం ఏమిటి? లాస్ట్ వీక్ కాదు, రోజు రావాలి. సో రోజు చూసుకుంటే ఆల్టర్నేట్ డైలీ 2 స్కూల్స్. హై స్కూల్స్ బాగానే ఉంటాయండి, ప్రైమరీ స్కూల్ కావాలి అని. ప్రైమరీ స్కూల్ ఎక్స్టెన్షన్ స్కూల్ ఎక్కడ? ఎంపీడీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉందా ఇప్పుడు? టైం అయింది కదా. ఉంది వైఎస్ఆర్ చేయుత ఎలిజిబుల్, వైఎస్ఆర్ చేయుత ఇనెలిజిబుల్. అలా పెట్టినా పర్లేదు, ఏదో ఒకటి కరెక్ట్గా కానివ్వండి. అలా చేస్తాం మేడం. అంటే అప్పుడు ఎక్స్చేంజ్ చేసేస్తుంది, ఇంకొకటి యాడ్ చేస్తాం మేడం. ఇంకా 1 2 4 ఏం చెప్తారా? చెప్పింది ఉద్దేశం ఏమిటి? లాస్ట్ వీక్ కాదు, రోజు రావాలి. సో రోజు చూసుకుంటే ఆల్టర్నేట్ ఇక్కడ గుత్తి మున్సిపాలిటీకి ఇవాళ రావడం జరిగింది. ముఖ్యంగా సచివాలయాల పనితీరు ఎలా ఉంది, అలాగే హౌసింగ్ లేఅవుట్, ఇక్కడ కొత్తపేట లేఅవుట్ పెద్ద 690 ఇళ్లతో పెద్ద లేఅవుట్ ఇది. సో ఈ రెండు చూడడం జరిగింది. సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది, 15 నుంచి 18 ఏళ్ళ వాళ్ళు ఎంత శాతం కంప్లీట్ అయింది, సెకండ్ డోస్ ఎంత కంప్లీట్ అయింది, అలాగే ప్రికాషన్ డోస్ మనం ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా వేయిస్తున్నాం వ్యాక్సినేషన్. సో అది ఒకటి చూడడం జరిగింది. నెక్స్ట్ రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అర్హుల జాబితా అనర్హుల జాబితా పోస్టర్స్ డిస్ప్లే అది సచివాలయాల్లో ఎలా ఉంది అనుకున్నాను. సో అది కొంత సంతృప్తిగానే ఉంది. బట్ స్టిల్ ఓటీఎస్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది. అది రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, లేకపోతే డేటా ఎంట్రీ, పంచాయత్ సెక్రటరీలో డేటా ఎంట్రీ నుంచి సర్వే అవ్వచ్చు. ఇదంతా కూడా కొంచెం స్లోగా ఉంది. సో అవన్నీ కూడా కొంచెం వేగవంతం చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ప్రెగ్నెంట్స్ లిస్ట్ అంతా కూడా చెక్ చేసాము. ఎలా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది వీళ్ళందరిది, ఎవరైనా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నారా, అంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇలాంటి వాటి వల్ల అవేమీ లేదు. అండ్ ఎవరికైతే 8.5%, 8.9% అలా హిమోగ్లోబిన్ ఉందో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. 8 కన్నా బిలో వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇమ్యునైజేషన్ అది ఎలా ఉందన్నది ఏఎన్ఎంకి అక్కడ వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీకి కూడా అడగడం జరిగింది. సో అదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ లేఅవుట్ వరకు వచ్చేటప్పటికి కొంత వాటర్ సమస్య అయితే ఉంది. 2 బోర్వెల్స్ వేసినా కూడా ఈ కొత్తపేట లేఅవుట్ గుత్తి మున్సిపాలిటీలో ఉన్న లేఅవుట్కి వాటర్ సమస్య ఉంది. సో ఈ ఎస్సీ పబ్లిక్ హెల్త్ కూడా ఇమీడియట్గా
చెప్పడం జరిగింది. జియాలజిస్ట్ ఇంకొక దగ్గర వాటర్ పడుతుందన్నారు. సో ఇమీడియట్గా అక్కడ డ్రిల్ చేయించడం. మీన్ వైల్ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దూరం నుంచి వాటర్ మోసుకొని వస్తున్నారు బెనిఫిషరీస్. బట్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కట్టుకోవడానికి కాబట్టి. సో కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా వాటర్ సప్లై ట్యాంకర్స్తో చేయించమని చెప్పడం జరిగింది. ఒక 10 మంది వరకు ముందు స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ బిల్స్ అయితే పడినాయి బేస్మెంట్ లెవెల్ వరకు. అండ్ సిమెంట్ కూడా బ్రిక్స్ కూడా వస్తున్నాయి. శాండ్ కూడా వస్తుంది. ఇంకా పామిడి రీచ్ కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి శాండ్ కూడా ఇబ్బంది ఉండదు. బట్ వచ్చి వాటర్ ఇబ్బంది ఉంది కాబట్టి టెంపరీగా వాటర్ సప్లై చేయడం, అలాగే పర్మనెంట్గా ఒకటి బోర్వెల్ వేయించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.